కాకతీయుల కాలంలో కళా పోషణకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎన్నో అద్భుత కట్టడాలకు ప్రాణం పోశారు. ఇప్పటికీ ఆలయాలు, కోటలు చెక్కు చెదరకుండా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ చాలా ఆలయాలు ఆదరణకు నోచుకోకుండా శిథిల వ్యవస్థకు చేరి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. రామప్ప 1000 స్తంభాల గుడికి ఏమాత్రం తీసిపోని ఆలయం భూపాలపల్లి జిల్లాలోని కోటగుళ్ళు దేవాలయం. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు శిథిల వ్యవస్థకు చేరింది. కోటగుళ్ల విశిష్టత, ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి నవీన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కాకతీయ రాజులు నిర్మించినటువంటి కోటగుళ్ళ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆలయ అర్చకులు ఏం చెప్తున్నారు, ఏమి చేస్తే కోటగుళ్ళ ఆలయం మళ్ళీ అభివృద్ధి బాటలో పయనిస్తోంది, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఎన్నో ఆలయాలను పునర్నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కోటగుళ్ళ పైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆలయం అంతా కూడా శిథిలావస్థకు చేరి ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా స్తంభాలు విరిగిపోయినటువంటి దుస్థితి ఈ ఆలయంలో కనిపిస్తుంది. పర్యాటకం పైన ప్రభుత్వం ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యంలో కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఈ ఆలయాలను కూడా పునరుద్ధరించాలని స్థానికులైతే ఇక్కడ డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. బంగారు తెలంగాణని చేసి 1000 కోట్లు, లక్షల కోట్లు వృధా ఖర్చు పెట్టిండ్రు. కాళేశ్వరం, గోదావరిలో ఖర్చు పెట్టిండ్రు. చరిత్రలో ఇక్కడ తెలంగాణలో ఈ కోటగుళ్ళు అనేది, ఈ రామప్ప కానీ, కోటగుళ్ళు కానీ, పాండవుల గుట్ట కానీ ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. ఇలాంటి రాజుల కాలం లాంటి ఈ రాయితోని కట్టిన ఈ కోటగుళ్ళను అక్కడనే కూలిపోతుంటే బంగారు తెలంగాణలో మరి ఇవి ఎందుకు డెవలప్ చేయలే? మేము బంగారు తెలంగాణ చేస్తాను, ఎన్నో నిధులు పెట్టినాం, మేము లక్షల కోట్లు పెట్టి గుళ్ళు, గోపురాలు అన్నీ చేస్తున్నాం అని అన్నారు. మరి ఆ నిధులన్నీ ఎక్కడ పోయినాయి? ఈ 10 సంవత్సరాలు పాలించిండు ఒక స్పీకర్ ఉన్నాడు ఈ నియోజకవర్గంలో, మహేశ్వరాచారి స్పీకర్ అయ్యిండు. స్పీకర్ అయ్యి భూపాలపల్లి నియోజకవర్గంలో, నీ నియోజకవర్గంలో ఒక్క రాయిని కూడా నువ్వు కట్టేయలే. నువ్వు దేనికి స్పీకర్ అయినావు? 10 సంవత్సరాలు ఏమి వెళ్ళినావు నువ్వు? ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసినావు? ఇవాళ గుళ్ళు ఇవాళ గిట్లా ఉంటాయి బండలు గిట్లా. కనీసం ఇవి వాటి మరమ్మతు అన్నా చేయకూడదా? నువ్వు ఏం కట్టేయకుండా కానీ బండలనన్నా కూలిపోయే గుళ్ళనన్నా కట్టేయాలి కదా. అంత ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మొత్తం అధ్వానంగా చేసిండు. మధుసూదన్ అయితే ఈ నియోజకవర్గం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది వచ్చుడితోనే ఈ గుళ్ళను పర్యటించుడు, వీటిని డెవలపింగ్ చేయడానికి మేము స్వాగతిస్తున్నాం. ఇలాంటి రాజుల కాలం గుళ్ళు, ఇవి చరిత్రలో ఈ రాతి గుళ్ళను ఇవి డెవలప్ చేయాలి. మేము ఈ తెలంగాణలో ఈ పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఈ పాండవుల గుట్ట కానీ, ఈ రామప్ప కానీ, కోటగుళ్ళు కానీ, ఈ సున్న గుహలు కానీ ఇవన్నిటిని లక్రవర్ణం కానీ వీటిని పర్యాటక కేంద్రంగా చేయాలని మేము స్వాగతిస్తున్నాం. ఈ కోటగుళ్ళకు చాలా గొప్ప చరిత్ర ఉంది. ఒక 18 సంవత్సరాల వెనుక్కు పోతే ఇక్కడ ధూపదీప నైవేద్యం అనేది ఏం లేదు. బాగా అసాంఘిక కార్యక్రమాలు మాత్రం ఇక్కడ బాగా నడిచేటి. ఈ ఊళ్ళో ఉన్న యువకులు కొంతమంది ముందుబడి దేవునికి వ్యవహారం దీపం స్టార్ట్ అయినాక దీపం కాడ మొదలైతే దాతలందరూ కూడి ఈ స్థాయికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా గుళ్ళు, రామప్ప గుడి లాంటి అది కట్టిన వ్యక్తులు ఇది కట్టిన కనుక ఆ స్థాయిలో ఇంత మామూలుగా దాతలు ముందుకు చేస్తేనే ఇంత వెలుగుతుంది. దీనికి ప్రభుత్వ సహకారం కనుక ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ఎస్కోలో పడ్డ రామప్పను మించి కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి. మహాశివరాత్రికి బ్రహ్మాండంగా ఇక్కడ దాతలు ముందుకొచ్చి చేస్తే తెల్లారిదాకా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలకు ఆ రోజు చూసి ఉంటే
90,000 మంది భక్తులు వచ్చిపోతూ 50-60,000 మంది ఎప్పటికీ కూర్చుని ఉంటారు. అయిపోయిన తర్వాత పోయి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని దేవునికి ఒక్క పొద్దు విడుస్తారు. ఇంత పెద్ద దేవాలయాన్ని పాలక పక్షాలు అధికారులు దృష్టి పెట్టి నాయకులు దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని మేము మనవి చేస్తున్నాం. మనం గణపురం, దీని పూర్వకాలంలో గణపవరం అని అనేవారు. ఈ యొక్క గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఏకైక గుడి ఏదైనా ఉన్నది అని అంటే ఇది మన కోటగుళ్ళు మన గ్రామంలో ఉన్నవి. ఇవి చాలా పురాతనమైనటువంటి గుడి కావున ఈ యొక్క గుడిని నిరాధారణ కోల్పోయి శిథిలావస్థకు చేరుకొని ఉన్న సమయంలో 18 సంవత్సరముల క్రితము కొంతమంది దాతలు దీనిని చేతిలోకి తీసుకొని అందరూ కలిసి సమైక్యంగా దీనిని 18 సంవత్సరాల క్రితం దీనిని పునరావృతం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అయ్యగారిని పెట్టి రోజు శివపూజ, షోడశోపచార పూజలు పూర్తిగా చేయించడం జరిగింది. కావున ఈ యొక్క గుడి చాలా నిరాధారణకు గురైంది. కావున ఇప్పటికైనా అధికారులందరూ, మన మంత్రివర్యులు కానీ ఇంకా ఇతరత్ర మన ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ ఈ గుడిని పరిరక్షించాలని కోరుతూ ఉన్నాము. కాకతీయ రాజులు చాలా బెనివలెంట్ రూలర్సు. వాళ్ళు సుమారుగా 300 సంవత్సరాలు 11th century to 14th century ప్రజారంజకంగా పరిపాలన చేశారు. వారి పరిపాలనలో ఎక్కువగా వాటర్ బాడీస్ క్రియేట్ చేశారు. ఆ వాటర్ బాడీస్ని కమెమరేట్ చేయడం కోసం అని చెప్పి బ్రహ్మాండమైన టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టెంపుల్స్ చుట్టూ టౌన్షిప్ డెవలప్ చేశారు. ట్యాంక్, టెంపుల్, టౌన్షిప్, 3 T's. ఇది బేసికల్గా వాళ్ళు ఫాలో అయినటువంటి కాన్సెప్ట్స్. ఇందులో భాగంగా మన వరంగల్ కోటలోకి వచ్చినట్లయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 14 టెంపుల్స్ ఉన్నవి. అవన్నీ కూడా చాలా డైలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నవి. స్టేట్ ఆర్కియాలజీలో ఒకటి ఉన్నది. ఇవన్నీ కూడా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, అదేవిధంగా కమిషనర్ ఎండోమెంట్స్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్, నేను అందరం కలిసి ఈ కంప్లీట్గా ఈ టెంపుల్స్ అన్నింటినీ కూడా చూడడం జరిగింది. ఇవన్నీ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నవి. వీటిల్ని మనం పునరుద్ధరించాలి, రెస్టోర్ చేయాలి. మనకి కాకతీయులు సుమారుగా 1000 సంవత్సరాలు వాళ్ళు కట్టినటువంటి టెంపుల్స్ 1000 సంవత్సరాలు ఉన్నవి. ఇప్పుడు అవన్నీ కూడా శిథిలావస్థలోకి వచ్చేసినవి. మనం ఇప్పుడు ఎక్కువగా టెంపుల్స్ కడుతున్నాము. కొత్త టెంపుల్స్ కట్టే బదులు ఈ కాకతీయులు కట్టినటువంటి టెంపుల్స్ని మనం పునరుద్ధరించినట్లయితే దానికి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఈ చాలా టెంపుల్స్లో విగ్రహమూర్తులు లేరు. సో విగ్రహాలు ఎలా పెట్టాలి, కొత్త విగ్రహాలు తీసుకొచ్చి పెట్టినట్లయితే అది పనికొస్తుందా? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ నామ్స్ ప్రకారంగా ఆ ఏ టెంపుల్లో ఏ విగ్రహం ఉండాలనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి శిలా శాసనాల ద్వారా మనం తెలుసుకోవాలి. అవి లేనప్పుడు మనం స్క్రిప్చర్స్ని లోకి వెళ్ళి ఏ టెంపుల్లో ఏ దేవుడు ఉండాలనేటటువంటిది ఫస్ట్ డిసైడ్ చేయాలి. అది అయిన తర్వాత ఆ కన్సర్న్ ఆ దేవుడు కొత్త దేవుళ్ళని పెట్టడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒప్పుకొని కొత్త విగ్రహాలను పెట్టడానికి. సో అందుకని ఆ మ్యూజియంస్లో కానీ మిగిలిన చోట్ల కానీ ఇన్వెస్టిగేట్ చేసి ఆ పురాతన విగ్రహాలు తీసుకొచ్చి అందులో పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసి మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి. సుమారుగా మనం పునరుద్ధరించవలసినటువంటిది కాన్సెప్ట్ ఏమిటి అంటే ఇంకొక 1000 సంవత్సరాలకు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏదో క్యాజువల్గా సిమెంట్ పూసేసి అవన్నీ చేయడం కాదు. మనం 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపాన్ని మనం పునరుద్ధరించాం. 18 సంవత్సరాలు దాని మీద నిర్విరామంగా పనిచేసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారితోటి ఇప్పుడు కంప్లీట్గా పునరుద్ధరించాము. వితౌట్ యూజింగ్ సిమెంట్, ఐరన్ అండ్ కాంక్రీట్. వాళ్ళు కాకతీయులు ఎలా అయితే శాండ్ బాక్స్ టెక్నాలజీలో కట్టారో అలాగే మనం కూడా కళ్యాణ మండపాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీలో కట్టి అవన్నీ వాట్ ఎవర్ ది ఎలిమెంట్స్ ఆర్ దేర్ వాటిని ఉపయోగించి
ఇప్పుడు మనము కంప్లీట్ చేశాము. ఇప్పుడు కంప్లీట్ చేసినటువంటి కళ్యాణ మండపము 1000 సంవత్సరాలు ఉంటుంది. కాకతీయులు మనకు సుమారుగా 1000 సంవత్సరాలు ఇచ్చారు. సో అదే పరిస్థితుల్లో అలాంటి ప్రొసీజర్లో అలాంటి ప్రాక్టీస్ చేసి మనము ఈ టెంపుల్స్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మనం 1000 స్తంభాల గుడి, బ్రహ్మాండమైనటువంటి త్రికూటాలయము, పడిపోయినటువంటి కళ్యాణ మండపాన్ని మనం పూర్తిగా పునరుద్ధరించాము. వేరేస్ మన ఈ త్రికూటాలయంలో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మనము సౌత్ నుంచి ఎంటర్ అవుతుంటాము. ఎంటర్ అవగానే మనకు ఎదురుగుండా ఉన్నటువంటి గుడిలో విష్ణువు ఉండాలి, కానీ అక్కడ విగ్రహం లేదు. అదేవిధంగా తూర్పును ఉండవలసిన గుడిలో విగ్రహం లేదు, అందులో సూర్యుడు ఉండాలి. అదేవిధంగా పడమరలో ఉన్నటువంటిది అందులో శివుడు ఉండాలి, శివుడు ఉన్నాడు. సో మిగిలిన శివలింగం ఉన్నది. మిగిలిన 2 ప్రదేశాల్లో నార్త్, ఈస్ట్ విష్ణువు, అదేవిధంగా సూర్యుడు లేవు. ఈ సూర్య భగవాన్ని, విష్ణుదేవుణ్ణి పెట్టాలి అంటే కొత్త విగ్రహాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయదు. కాబట్టి పురాతన విగ్రహాలు ఎక్కడైతే మనము మ్యూజియంస్లో కానీ బయట చూసి తీసుకువచ్చి అందులో పెట్టినట్లయితే, మనం పునరుద్ధరించినట్లయితే, మనము ఒరిజినల్ కాకతీయులు ఏ విధంగా కట్టారో సుమారుగా 1163 రోజున కట్టారు, అలాంటి పూర్వ వైభవాన్ని మనం 1000 స్తంభాల గుడికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. సో ఒకటి ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయడము, అలాంటి పురాతన విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించి చేయడము, టెంపుల్స్ని నార్మల్గా సిమెంటు కాంక్రీట్తో కాకుండా కాకతీయులు కట్టినటువంటి ఆ శిల్ప కళా నైభవము, ఆ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని వాడి మనం కట్టినట్లయితే ఇంకొక 1000 సంవత్సరాలు ఉంటుంది. కొత్త కొత్త కట్టడాలు తీసుకొచ్చి సిమెంట్తో కట్టి అందులో స్వామిని ప్రతిష్ఠింపజేసి చేసే బదులు ప్రజలందరూ కూడా, అండ్ సరే ఎస్పెషల్లీ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ పాత టెంపుల్స్ని అన్నింటినీ ఐడెంటిఫై చేసి సర్వే చేసి వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాకతీయ రాజులు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాల్లో ఒకటి ఈ కోటగుళ్ళ ఆలయం. 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయం ఢిల్లీ సుల్తానుల పాలనలో శిథిలమైంది. గత ప్రభుత్వం 2019వ సంవత్సరంలో పునర్నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ అవి తుది దశకు చేరుకోలేదు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఈ కోటగుళ్ళ పైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికైనా ఈ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి జిల్లా.